గ్రీన్ కార్డు ఉన్న నో ఎంట్రీ. నేరారోపణలు ఎదుర్కొనే వ్యక్తులను అమెరికాలో తిరిగి రాకుండా నిలిపివేయవచ్చు. రుజువులు లేకపోయినా సరే ఇమిగ్రేషన్ అధికారులకు సందేహం వస్తే చాలు. ఓ చైనా జాతీయుడి కేసులో అమెరికా సుప్రీంకోర్టు సంచలన తీర్పు. భారతీయ అమెరికాలపై తీవ్ర ప్రభావం. విద్యార్థి వీసాలపై 4 ఏళ్ల కాలపరిమితి. అమెరికా హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం ప్రతిపాదనను ఆమోదించిన అధ్యక్ష భవనం ప్రస్తుతం ఉన్నటువంటి డ్యూరేషన్ ఆఫ్ స్టేటస్ ప్రకారం చదువు పూర్తయ్యేదాకా యూఎస్లో ఉండొచ్చు. కాలపరిమితి దాటితే అక్రమంగా ఉన్నట్లే అని చెప్పేసి కూడా కొత్త నిబంధనలు రావడం జరిగింది. ఒకవేళ అమెరికన్ గ్రీన్ కార్డు ఉన్నా కానీ అలో చేయరు. ఎందుకు అంటే ఆయన పైన ఏమైనా కేసులు ఉన్నా అనుమానం వచ్చినా కానీ అలో చేయరని చెప్పేసి కూడా చాలా స్పష్టంగా ఏదైతే అమెరికా సంబంధించినటువంటి విభాగాలు చాలా స్పష్టంగా చేస్తున్నాయి. నేరాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొనే వ్యక్తులకు గ్రీన్ కార్డు ఉన్నా కూడా అమెరికాలో ప్రవేశాన్ని నిరాకరించవచ్చని ఆ దేశ సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. నేరం చేసినట్లు రుజువు చేసే స్పష్టమైన సాక్షిదారు లేకపోయినా, చూడండి, నేరం చేసినట్లు రుజువు చేసేటువంటి స్పష్టమైనటువంటి ఆధారాలు సాక్ష్యాధారాలు లేకపోయినా అనుమానం ఆధారంగా కూడా ఇమిగ్రేషన్ అధికారులు ఈ నిర్ణయం తీసుకోవచ్చని తెలిపింది. తద్వారా వలసదారులపై ఆంక్షల కత్తి జులిపిస్తున్నటువంటి ట్రంప్ ప్రభుత్వ విధానాన్ని సమర్థించింది. ఓ చైనా భారతీయుడి గ్రీన్ కార్డును రద్దు చేసినటువంటి కేసులో 663 మెజారిటీతో సుప్రీంకోర్టు ఈ తీర్పు ఇచ్చింది. దీనికి సంబంధించినటువంటి వివరాలు ఇలా ఉన్నాయి. చైనాకు చెందినటువంటి ఒక వ్యక్తి అమెరికాలో స్థిరపడ్డాడు. ఆయనకు 2007లో గ్రీన్ కార్డు కూడా వచ్చిందట. సో దాదాపు $3 లక్షల విలువైన నకిలీ వస్తువులు విక్రయించిన కేసులో పోలీసులు 2012 మే నెలలో ఈ వ్యక్తిని అరెస్ట్ చేశారు. అనంతరం విడుదలైన ఆ వ్యక్తి చైనాకు వెళ్ళి కొన్ని రోజుల పాటు అక్కడ ఉండి జూన్లో తిరిగి వచ్చారు. అయితే విమానాశ్రయంలో ఇమిగ్రేషన్ అధికారులు ఆయనను అనుమతించలేదు. విచారణ పెండింగ్లో ఉన్నందున అమెరికాలో శాశ్వత నివాసం ఉండడానికి వీల్లేదని, తాత్కాలిక ప్రాతిపదికన ఉండవచ్చని తెలిపారు. దీనిని ముక్చై ఫెడరల్ అప్పీల్ కోర్టులో సవాల్ చేయగా నేరం రుజువు కాకముందే ఆయన హక్కులు రద్దు చేయడం సరికాదని కోర్టు తీర్పించింది. మరోవైపు నేరాన్ని అంగీకరించిన ముక్చోయ్ని చైనాకు తిరిగి పంపించారు. సుప్రీంకోర్టు తాజాగా ఈ కేసుపై విచారణ జరిపి కింది కోర్టు ఇచ్చినటువంటి తీర్పును తోసిపుచ్చింది. నేరం రుజువు కాకపోయినా, సో ఆయనపై నేరారోపణలు ఉన్నాయి కాబట్టి సో గ్రీన్ కార్డు ఉన్న వారిని సైతం అదుపులోకి తీసుకోవచ్చని, వారికి అమెరికాలో శాశ్వత నివాస హక్కును నిరాకరించవచ్చని చెప్పేసి కూడా తీర్పు ఇవ్వడం జరిగింది. ఇది ట్రంప్ ఆదేశాలకు కోర్టు కూడా సమ్మతినిచ్చింది. సో ఇదంతా కూడా కనబడతా ఉంది. సో మరి ఇది మన ముఖ్యంగా భారతీయ అమెరికన్లు ఎవరైతే ఉన్నారో 100% వాళ్ళపైన పెద్ద ఎత్తున ఎఫెక్ట్ పడేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడతా ఉంది.